తెలంగాణలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని, ఉత్పత్తి ఆలస్యమవుతుండటంతో 2 దశల్లో పంపిణీ చేపట్టాలని అధికారులకు సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయాలన్నారు. ఇందిరాగాంధీ జయంతి రోజు మొదలుపెట్టి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పంపిణీ పూర్తి చేయాలన్నారు. చీరల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని, నాణ్యమైన చీరలు అందించాలని సీఎం సూచించారు. ఇవాళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభిస్తారు.